హరీష్ గారు హాయ్ హాయ్. హాయ్. సో 4 weeks ఎలా అనిపించింది ఇన్ ద హౌస్? వీక్గా అయితే ఫీల్ అవ్వాలా. 4 weeks గడిచినాయి, వీక్గా అయితే ఫీల్ అవ్వాలా. సెకండ్ వీక్ మాత్రం కొంచెం సైకలాజికల్గా యూనో డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఫిజికల్గా ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఫుడ్ ఒక పూట తిన్నా, నా 3 రోజులు 4 రోజులు తినపోయినా కూడా నా పట్టుదల విషయంలో మాత్రం వీక్గా ఫీల్ అవ్వలేదు. అంతే సింపుల్. సో చాలామంది అనుకున్నారు హీ విల్ బీ ఇన్ టాప్ 5, మాస్క్ మ్యాన్ అనే ఆ వ్యక్తి టాప్ 5లో ఉంటారని అనుకున్నారు. లైక్ ఈ మధ్యలో 4th weekలో వచ్చేదాన్ని హౌ డూ యూ లుక్ అప్ టు? నిజం చెప్పమంటారా, 4th week వచ్చేసినా కూడా చాలామంది పల్స్ ఎవరైతే నన్ను క్లోజ్గా చూశారో మీ అందరు గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే అక్కడ నెంబర్లో టాప్ 5లో లేనేమో, కానీ చాలామంది నన్ను విన్నరే అని ఫీల్ అవుతున్నారు. చాలామంది టాప్ 5 కూడా అనుకుంటున్నారు. అంతే సింపుల్. ఓకే. సో రిగ్రెట్స్ ఏం లేవు? రిగ్రెట్ అంటే ఇప్పుడు చాలామంది నా మీద హోప్స్ పెట్టుకుని ఉంటే బాగుండేది ఇంకా టాప్ 5లో అని చెప్పి ప్రాక్టికల్గా నన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అరే వాళ్ళ ఆశ నేను తీర్చలేకపోయానేమో, నాది ఆ ఒక్క రిగ్రెట్ ఉందో తప్ప ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని జరిగింది. గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎందుకు మీరు చెప్పినట్టు బిగ్ బాస్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ టు లెర్న్ సంథింగ్, లేదా మన దగ్గర ఏదైనా క్వాలిటీ ఉంటే ఎక్స్పోజ్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్. సో మీరు ఏం నేర్చుకున్నారు, లేకపోతే మీ నుంచి కొత్తగా ఏం నేర్చుకోలేదండి. రియల్ లైఫ్లో మనం ఎలాంటి మనుషుల మధ్యలో బతుకుతూ ఉంటామో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఇక్కడ కూడా అంతే. సో నాకు ఫుడ్ ఛాలెంజ్ కాదు, బట్టలు ఛాలెంజ్ కాదు, బెడ్ ఛాలెంజ్ కాదు, ఇవన్నీ నేను ఫేస్ చేసి ఆల్రెడీ రియల్ లైఫ్. సో కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. ఓకే. సో కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే ఆ 4 వారాలు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. నిజంగా నేను బయట ఎమోషనల్ పర్సన్నే, కోపం అంతే ఉంటుంది, నాలో అన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్ బయట ఎలా ఉన్నాను ఇక్కడ అదే చూపించాను అంతే. సో డీలింగ్ విత్ మల్టిపుల్ పర్సనాలిటీస్, ఇప్పుడు మనం బయట ఉన్నాము, నేను మీకు నచ్చలేదంటే మీరు నా దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు. బట్ ఇన్ ద హౌస్ ఏంటంటే డెఫినెట్లీ యూ నీడ్ టు స్టే దేర్ అండ్ నన్ను మళ్ళీ మీరు ఫేస్ చేయాలి అండ్ నేను మళ్ళీ మీ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడతాను. బ్యాక్ బిచ్చింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అదే చెప్పా కదా, 100 సంవత్సరాల జీవితాన్ని కట్ రోడ్ చేసి చిన్నది కాబట్టి అక్కడే 24/7 ఉండాలి కాబట్టి, నామినేట్ చేసుకోవాలి, మాట్లాడాలి కాబట్టి బయట సాధ్యపడింది కొంత ఇక్కడ తప్పకుండా చేయాల్సిన పరిస్థితి చేయాలి. కాబట్టి ఒక మూల కూర్చున్నా కూడా నామినేషన్ వచ్చినప్పుడు మాత్రం ఏ మూల కూర్చోాలో అందరు మూలలో ఉన్న వాళ్ళందరూ లాక్కొచ్చి మూలాలు మొత్తం తీసి మాట్లాడు, అంతే కదా. అంతే సింపుల్. సో అండ్ ఇక్కడ సుమన్ శెట్టి గారి విషయంలోకి వచ్చినప్పుడు లోపల ఉన్న వాళ్ళు కాదు చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు. లైక్ ఈజీ ఏమి ఉండదు, మేబీ త్వరగా ఎలిమినేట్ అయిపోతారు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ బయటకు వచ్చాక సినారియో వేరే ఉంది. లైక్ దాని గురించి చెప్పండి సార్. సుమన్ శెట్టి గారు నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశానండి. జనంతో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, అంటే ఆయన ప్రెజెన్స్ ఏమి ఎక్కువ కనబడట్లేదు, ఆయన ఇంపాక్ట్ కనబడట్లేదు నాకు అనిపించింది. అన్న వెంటనే టాస్క్ ఆడారు, చాలా చక్కగా బాగా ఆడారు. తర్వాత కొన్ని టాస్క్లో ప్రూవ్ చేసుకున్నారు. కొంచెం ఏంటంటే మనిషి ఒపీనియన్ పెట్టరు, సేఫ్గా ఎందుకులే గుడ్ బుక్స్లో ఉందాం అన్నట్టు ఉంటారు. అదొక్కటి తప్ప మనిషి టాస్క్లు బాగానే ఆడుతున్నారు. కొంచెం నామినేషన్స్లో పెట్టే పాయింట్స్ కొంచెం పదునైన పాయింట్స్ ఉండి చాలా స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది, అంతే సింపుల్. సో జనరల్గా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు. లైక్ మీరు మాట్లాడినంత బోల్డ్గా నాకు తెలిసి ఈ మధ్య ఎవరో మాట్లాడలేదు. లైక్ 3 contestants కానీ యు ఆర్ వెరీ ఓపెన్ కొన్ని విషయాల్లో. అండ్ పర్టికులర్గా ఇక్కడ బర్నీ వర్సెస్ హరీష్ గారు అనేది ఏం సార్ ఇంత మేము చూసిన 1 hour చూసాం, అటు లైవ్ అంతా చూడలేదు. కానీ 1 hourలో మీరు మేము చూసిన దాని ప్రకారం మీకు ఆయనకి ఎక్కువ టఫ్ వార్ జరిగింది. ఐఎమ్ నాట్ బాల్డ్, ఐఎమ్ బోల్డ్. ఓకే. బర్నీ గారితో ఎందుకనంటే ఆ గుడ్డు విషయంలో అంత సీన్ జరుగుతాం. తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాను కదా మీకు, నేను ఆయన కనపడకుండా చూశాను కాబట్టి ఐ టుక్ ఏ స్టాండ్. అది బర్నీ గారు ఒక విషయంలోనే కాదు, నేను ఇమాన్యుల్ విషయంలో అదే స్టాండ్ తీసుకున్నాను, సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకున్నాను. మల్టిపుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విరుద్ధంగా స్టాండ్ తీసుకున్నాను, అంతే సింపుల్. బర్నీ గారి పేరు ఒకటి నాతో మాత్రమే లింకప్ చేసి మాట్లాడుతున్నారు, ఆయన ఒక్కరితో మాత్రం అలా ఏం కాదు. రాంగ్ అనిపించిన ఫేక్గా లేదా మాస్గా రియల్గా లేని వాళ్ళందరితో కూడా నేను అలాగే ఉన్నాను, అంతే. సో మాస్క్ మ్యాన్గా ఎంటర్ అయ్యి నో మాస్క్ మ్యాన్గా బయటకు వచ్చాను. అదే చెప్పా కదా, మాస్క్ మ్యాన్ అనేది నాకు నా పాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నా జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో మాస్క్ తీయాల్సి వచ్చింది. తర్వాత చెప్పా కదా, నా ఫేస్కే మాస్క్ వేసుకున్నా, క్యారెక్టర్ కాదు మాస్క్ తీశాను. అక్కడ మాస్క్తో ఎవరున్నారో అది చెప్తున్నా నేను. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం సమయం సమాధానం చెప్పేస్తుంది, అంతే. కాలం నిర్ణయిస్తుంది, సింపుల్. ఫైనల్లీ అండ్ ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలని ఉంటుంది. లైక్ యాజ్ ఏ కామనర్గా ఎంటర్ అయ్యారు. అండ్ వాట్ వాజ్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ బిగ్ బాస్? అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను ఒక కంటెంట్ క్రియేటర్గా జర్నీ స్టార్ట్ చేశాను. హరిత హరీష్ అంటే ఒక రియల్ మ్యారీడ్ కపుల్, లవ్ ఎలా ఉండాలి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి, దాని పవిత్రత దాని గొప్పతనం ఏంటో తెలియచేయాలి జనానికి ఇప్పుడు జనరేషన్ కానీ అనుకున్నా. సో మా ఫర్దర్ జర్నీ ఏదైతే ఉందో, ఒకవేళ అంటే వేరే ఆఫర్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ, చాలామంది నా వాయిస్ బాగుందని అంటున్నారు, ఏదైనా పాడ్కాస్ట్లు కానీ యాంకరింగ్ కానీ అలాంటి వస్తే డెఫినెట్గా ఐ మే లుక్ ఇన్ టు దట్. అట్ ద సేమ్ టైం మా ఛానల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పుడు సమాజానికి
రిలేషన్స్ ఎలా ఉండాలి, ఒక బ్యూటిఫుల్ కపుల్ ఎలా ఉండొచ్చు అనేది రకరకాల ఆస్పెక్ట్స్ చేసి చూపిస్తాం అది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, షోలో చూసిన దాన్ని బేస్ చేసుకుని చాలామంది ఆడియన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఈ మనిషి ఇలానే ఉంటాడు, ఇట్స్ జస్ట్ షో అని పక్కన పెట్టేసి వాళ్ళ పర్సనల్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని మీద మీరు ఏం చెప్తారు? లైక్ సీజన్ 2లో కౌశల్కి ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరినీ పర్సనల్ అటాక్స్ లైక్ ఇప్పుడు కూడా కొన్ని ట్రోల్స్ అయి జరుగుతుంటాయి, సే సంథింగ్ దాని మీద ఏమంటారు? నిజంగా అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చూస్తున్నప్పుడు ఒకళ్ళ మీద జడ్జిమెంట్ అవ్వడం ఎంత ఈజీ అని అక్కడ అర్థమైపోయింది. కానీ అక్కడ ఎలాంటి నెరేటివ్ సెట్ అవుతుందా ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన నాకు ఏమనిపించింది అంటే, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, షో చూడండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ షో, జడ్జ్మెంట్ అవ్వద్దు, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి. తర్వాత బయటకు వచ్చి, ఎందుకంటే వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నన్ను అన్నారు వైఫ్ బీటర్ అన్నారు, నేను దానికి కూడా చెప్పాను, ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం కొడతానికి. వైఫ్ బీటర్ అయితే నా వైఫ్ నాతో పక్కన ఎందుకుంటారు? ఇప్పుడు మీరు పక్కనే చూస్తున్నారు కదా. అలాగే అమ్మాయిలు నేను చాలా హీనంగా చూస్తానన్నప్పుడు షష్ఠి ఫస్ట్ వీక్ వెళ్ళిపోయినప్పుడు ఏమన్నారు? తను చాలా జెన్యున్ పర్సన్ షష్ఠి అన్నారా? అవునా? ఇదే సంజన కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డాను కదా, ఫ్లోరా పక్క నిలబడ్డాను కదా. తనుజ గారు నన్ను ఇప్పుడు ఏమన్నారు బయటకు వచ్చిన తర్వాత? ఆయన మిస్ అవుతున్నాను అన్నారా? రీతు అన్నారా? శ్రీజ, మరి వీళ్ళంతా ఆడవాళ్ళే కదా, ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆన్సర్స్ దొరికిపోతున్నాయి కదా మీకు. సో ఒపీనియన్ క్రియేట్ చేసుకుని, ఒపీనియన్ ఏముంది, రోజు మారుతుంది, కానీ జడ్జిమెంట్ మాత్రం అవ్వద్దు, సింపుల్ అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.